ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఏమండి దిగరా? ఏమండోయ్ మిథున్ గారు, ఏంటి? షాప్ వచ్చిందండి. మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? సారీ, ఏం లేదు. ఏం లేదు అనేది అబద్ధం, ఏదో ఉంది అది నిజం. ఏదైనా ప్రాబ్లం ఉంటే పంచుకోవడానికి, దాన్ని క్లియర్ చేయడానికి నేనున్నాను కదండి. చెప్పండి, ఏంటి విషయం? ప్రాబ్లం పంచుకునే విషయం కాదండి. అడిగితే అలా చూస్తారేంటండి? నోటితో అడిగితే కళ్ళతో సమాధానం చెప్తున్నారు. ఆ భాష నాకు పెద్దగా అర్థం కాదండి. మాటల్లో చెప్పండి. చెప్పమంటున్నాగా, చెప్పండి. ప్రాబ్లం కాదులేండి. మరేంటి? అది ఇప్పుడు కాదు, టైం వచ్చినప్పుడు చెప్తానులేండి. నాకు షాప్కి టైం అయింది. బాయ్. సరే, బాయ్. నిన్న పిల్లలు మాట్లాడుకున్న మాటలో గౌతమ్ చెవిని కూడా పడుంటే నేను ఇన్ని తిప్పలు పడాల్సిన పని ఉండేదే కాదు. సార్ ఆ గౌతమ్ డీటెయిల్స్తో వచ్చాం సార్. వీడి పూర్తి పేరు గౌతమ్ కుమార్ సార్. వీడు ఒక కన్సల్టెన్సీ ఆఫీస్లో వర్క్ చేస్తున్నాడు సార్. వీడికి భార్య, 2 పిల్లలు ఉన్నారు సార్. వీడి భార్య పేరు మిథున సార్. మీనా కాదు సార్, మిథున. కరెక్ట్గా కనుక్కున్నారా? కరెక్టే సార్. ఈ గౌతమ్ మిథునాలు ఈ మధ్య మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే ఒక పోటీలో పార్టిసిపేట్ చేసి బెస్ట్ కపుల్ అవార్డ్ విత్ 10 lakhs ప్రైజ్ మనీని కూడా గెలుచుకున్నారు సార్. ఇది వీడి భార్య అయితే మరి నా కూతురు ఎక్కడా? మీ కూతురేంటి సార్? ఈ లోపలిగాడు నా కూతుర్ని ప్రేమించి మొక్కాకుండా చేసి పెళ్లి చేసుకుని పారిపోయాడ్రా. తిరిగి ఇన్నేళ్ల కనపడ్డాడు, అది కూడా ఇంకొక భార్యతో. ఎస్ఐ సార్, వెళ్ళండి, వీడెక్కడున్నా తీసుకొచ్చి లోపలేయండి. వీడికి నరకం అంటే ఏంటో చూపించండి. ఆ తర్వాత అన్ని విషయాలు వీడితోనే కక్కిద్దాం. వెళ్ళి తీసుకురండి. ఓకే సార్. ఓకే సార్, వెళ్ళండి. పద. అవును, పిల్లలు మాట్లాడింది నాకు వినపడినప్పుడు
గౌతమ్కి వినపడి ఉంటుంది కదా, అప్పుడు గౌతమ్ విననట్టు నటిస్తున్నాడా, లేక విననందుకే అలా ఉన్నాడా? మిథునా, ఏంటి? నిన్నిక్కడ ఎప్పుడు చూసినా బాధగానో భయంగానో చూసాను తప్పితే ఇంత సంతోషంగా ఇప్పుడే చూస్తున్నాం మిథునా. ఈ సంతోషానికి కారణమేంటి? ఎందుకు సార్ నా బండికి అడ్డంగా అయితే చాలా ఆపారు? ఎందుకు అంటారేంటి సార్, ఆపడానికే అడ్డు పెట్టాం. ఆపడానికా? నాతో ఏం పని? వచ్చి బండెక్కు. ఎందుకు ఎక్కాలి సార్? చూసావా, ఇప్పుడు ఎందుకు అంటున్నాడు. ఇంకోసారి అడిగితే ఎవర్రా మీరు అని అడిగేస్తాడు. అందుకే వీళ్ళకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకూడదు. సార్ అది కాదు. ఎక్కరా? సార్ మీరు పోలీసులా రౌడీలా? ఈ బిహేవియర్ ఏంటి? అడిగితే ఆన్సర్ చెప్పకుండా చేయి చేసుకుంటారేంటి? రేయ్, సినిమా షూటింగ్ చూస్తున్నట్టు అలా చూస్తారేంట్రా? వీడు ఏదేదో అడుగుతున్నాడు. త్వరగా జీప్ ఎక్కించండి. ఆగండి సార్. సార్ ఎందుకు ఇలా చేస్తున్నారు? ప్లీజ్ నా మాట వినండి. ఎక్కించండి. నా మాట వినండి సార్. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఒక్క సెకండ్ నా మాట వినండి సార్. సార్ మాట్లాడకు. ముందు సార్ ఎక్కువ. చెప్పు మిథునా, నిన్న చూస్తే సడన్ గా షాప్ కి సెలవు పెట్టావు.